ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఎప్పుడు ఏదైనా స్పెషల్ డే ఉంటే మన కిచెన్ కి ఒక గెస్ట్ వస్తారు. కానీ ఈ రోజు చాలా స్పెషల్, ఇద్దరు రాబోతున్నారు. అక్క తమ్ముడు. ఎవరో తెలుసా? యామిని ఇంకా మురారి ఇద్దరు వస్తున్నారు అనమాట. చాలా సరదాగా ఉండబోతుంది ఈ రోజు మన షో. అలాగే చూస్తూ ఉండండి. మరి మన గెస్ట్లను పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ యామిని, మురారి. హాయ్ యామిని. హలో. హాయ్ మురారి. బ్రో, వెల్కమ్ టు మీ కోసం. ఫస్ట్ టైమా ఇలా రావడం షోకి? ఎలా ఉంది? నమస్కారం. సో నిజంగానే ఎప్పుడు మా దగ్గరికి ఓన్లీ వన్ గెస్ట్ వస్తారు. ఈ రోజు స్పెషల్ గా పిలిచామన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇగో అన్ని రెడీ చేసాము. ఫస్ట్ తమ్ముడికి రాఖీ కట్టేది. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉంటుంది ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఇంట్లో బాగుంటది. అంటే తినొస్తే, నేను హైదరాబాద్ లో ఉంటాను, వాళ్ళు ఊర్లో ఉంటారు కదా. సో షూట్ ఉంటే కుదరదు నేను వెళ్ళడానికి, తనకి ఎగ్జామ్స్ ఉంటే రాలేడు. అలా లాస్ట్ 2 times మిస్ అయ్యాము. తను ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు. నేనైతే బాగా ఫీల్ అయ్యా. అంటే అందరూ ఎవరు అన్నయ్య వాళ్ళకి తమ్ముడికి కట్టడం, నేను లేను కదా అని నేను మిస్ అయ్యా. లాస్ట్ ఇయర్ పిలిపించి కట్టించుకున్నాను. సో అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. ఏ ఊరు? వైజాగ్ లో స్టీల్ ప్లాంట్. ఓకే. చిన్నప్పుడు ఎలా ఉండేది? కొట్టుకునేవాళ్ళు బాగానా? చాలా. ఎవరు ఎక్కువ అలా చేసేవాళ్ళు? నేనే, బట్ ఎక్కువ నన్ను కొట్టేవాడు. స్టిల్ ఇప్పటికీ అదే జరుగుతుంది ఇంట్లో. వారు అమ్మాళ్ళు అంటారు, అంటే ఇద్దరు ఉంటే గోలగా ఉంటది, లేదు అంటే ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్తారు. అంతే. ఇప్పుడైనా సరే అమ్మ నాన్న తర్వాత ఇంకా మనం అన్ని షేర్ చేసుకోవాలి అంటే మన సిబ్లింగ్స్ తోనే. చూస్తుంటే చాలా క్యూట్ గా ఉన్నారు కదా అక్క ఇంకా తమ్ముడు. సో మనం ఇలా చాలా కబుర్లు చెప్పుకుందాం. కాకపోతే ఫస్ట్ మనకి మెయిల్స్ వస్తాయి కాబట్టి మెయిల్ చదివి వంట చేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం. మీకోసం ఏంటి అంటే మన ఆడియన్స్ అడిగిన వంట నేను చేసి చూపిస్తూ ఉంటాను. నేను వంట బాగా చేస్తాను. సో ఫస్ట్ మెయిల్ చదివేసి ఈ వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిల్ మనకి రాసింది శాలిని రాశారు. హలో స్వప్న గారు. హాయ్ శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అండ్ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ప్లీజ్ షో హౌ టు మేక్ కప్సే విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు శాలిని. తప్పకుండా అండి. కప్సేలో మనకి చాలా రకాలుగా చేయొచ్చు. సో డీప్ ఫ్రై లో ఈ రోజు మనం కప్సే బిస్కెట్స్ అన్నమాట తయారు చేసుకున్నాం. సింపుల్ రెసిపీ, మాట్లాడుతూ హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం కప్సే చేస్తున్నాము. చాలా సింపుల్ అండి. ఇంట్లో పిల్లలకి బిస్కెట్స్ చేయాలి అనుకుంటే ఓవెన్ లేకపోయినా మనం డీప్ ఫ్రై లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. బిస్కెట్స్ ఇష్టమా? చాలా ఇష్టం. తమ్ముడికి ఏమి ఇష్టం? ఏమి ఇష్టం మాట్లాడతాడు చెప్పవా? సైలెంట్ గా ఉంటున్నాడు. ఆల్రెడీ స్ట్రైట్ ఇచ్చాం. బిస్కెట్స్ ఇవ్వనా? ఏం చేస్తున్నావు మురారి ఇప్పుడు? బీటెక్ 3rd year. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ తో? హాస్టల్లో నేను ఒకనే ఉంటాను. రూమ్ లో ఖాళీ ఉండడం వల్ల గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఇంకా నాకు డైలీ టైం పాస్ కాలేజ్ నుంచి వచ్చి ఇంకా అదే టైం పాస్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. హాస్టల్లో ఒక్కడు ఉండడం ఏంటమ్మా? మంచి ఫ్రెండ్స్ తో ఉండొచ్చుగా. అది వాడి ఇష్టం కదా. ఒకనే ఉంటాను నేను. ఎందుకు? ఫ్రెండ్స్ తో షేరింగ్ ఉండొచ్చు. మళ్ళీ లైఫ్ షేరింగ్ ఉంది కానీ ఇంకా ఎవరు రాలేదు. షేరింగ్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. వెయిటింగ్. ఎప్పుడైనా వంట చేస్తావారా నువ్వు ఇంట్లో? చేస్తాను. ఏది బాగా చేస్తావు? పాయసం. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. చక్కెర ఒక 30 grams వేసాను. ఇందులో ఒక 100 ml మిల్క్ వేస్తుంది. చక్కెర పాలు కలుపుకోవాలి. ఇందులోనే నెయ్యి కూడా వేసేయాలి. మీరిద్దరూ మంచిగా షేర్ చేసుకుంటారా ఏమైనా థింగ్స్? అంటే పోట్లాడుకోవడం అయితే ఉంటుంది, ఏవైనా సరే. అంటే షూట్ దగ్గర జరిగినవి, జాబ్ లో. తమ్ముడు కూడా షేర్ చేస్తాడా ఫ్రెండ్స్ తో? ఎవరు బాగా చదువుతారు ఇద్దర్లో? ఎవరు చదవండి. నేను ఇంకా నీ పేరు చెప్పాను. సో ఇద్దర్లో తను బెటర్ అంటావు? ఇద్దర్లో తను బెటర్. ఎందుకలా? నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకనే చదువుకోను. అయ్యో,
మరి ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చావు? యాక్చువల్గా మమ్మీకి ఇష్టము. సో ఊర్లో ఒక ఎవరో చెప్పారు, సో అలా తీసుకుని వచ్చి ఫస్ట్ నేను ఇచ్చింది మల్లెమాలలోనే. మనసు మమతకి ఆడిషన్ ఇస్తే సెలెక్ట్ చేశారు, ఫ్రెండ్ రోల్ చేశాను. మళ్ళీ మల్లెమాలలోనే నేను మంచి రోల్ చేశాను. రంగుల రాట్నంలో హీరో సిస్టర్ రోల్ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మెయిన్ రీజన్ అమ్మకి ఇష్టం, కానీ నాన్న ఎప్పుడు వద్దని చెప్పలేదా? గొడవలు అయ్యాయి, అన్నీ అయ్యాయి. బట్ అంటే ఊర్లో అడుగుతారు కదా మీ అమ్మాయి ఇలా చేస్తుంది అనేసరికి డాడీకి కొంచెం హ్యాపీ వచ్చి ఇంకా సపోర్ట్ చేయడం అదంతా. సో యామిని, అసలు లైఫ్ లో ఎలాంటి రోల్ చేయాలనుకుంటున్నావు యామిని? అలా ఏం లేదు. ఒక స్టోరీకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే అలాంటి క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను అంతే. ఇది అని పెట్టుకుంటే నేను ఎప్పుడు ముందుకు వెళ్ళలేను, అది నాకు అనిపించింది. అది కరెక్టే. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు మురారి? మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను అండి. ఏ జాబ్ అనేది కాదు, మంచి జాబ్ చేయాలని. అక్క ఇండస్ట్రీలో ఉంది కదా, ఇటు సైడ్ రావాలని ఎప్పుడు అనిపించలేదు? నాకంటూ ఒక నేమ్ ఉండదు. అక్క ద్వారా వస్తే నాకు అది వేరే ఉంటది. నేను చదువుకొని నా ద్వారా పైకి వస్తే నాకంటూ ఒక నేమ్ ఉంటది. అంటే ఇది అవ్వాలి అని ఏం పెట్టుకోలేదు? అలాగేం లేదు, ఫ్లోలో వెళ్ళిపోదాం అంతే. సో సూపర్. అసలు చక్కెర, పాలు, నెయ్యి వేసి కలిపిన తర్వాత మైదా పిండి, మంచి పిండి తడుపుకోవాలన్నమాట. ఇలా పిండి తడిపేసుకోవాలన్నమాట. ఇది తడుపుతుంటేనే మనకి మంచి అరోమా వస్తుంది కదా. తడపడం అంటే తెలంగాణలో తడపడం అంటారు, ఆంధ్రాలో కలపడం అంటారు, ఇంకా తెలంగాణలో పిండి పిసకడం అంటారు. అది పిసకడం మేము కూడా. ఓ, అది కూడా అంటారా? అసలు మీది ఏ ఊరు? విజయవాడ దగ్గర? విజయవాడ వైజాగ్ దగ్గర ప్లాంట్. సో ఇలా పిండి తడిపేసాం కదా, ఇప్పుడు ఇలా పెద్దగా రోల్ చేసుకోవాలన్నమాట. అది చేసేసుకుంటాం. పెద్దగా షీట్ చేసిన తర్వాత పైన కొంచెం ఇలాచి పొడి చల్లుకొని జస్ట్ ఇలా అద్దుకొని సైడ్స్ కట్ చేసేయాలి. ఎక్స్ట్రాగా ఉన్నది ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు యామిని? రీల్స్ చూస్తూ ఉంటాను. రీల్స్ చేస్తూ ఉంటావు కూడా, నేను చూస్తాను అప్పుడప్పుడు. చాలా రేర్, తక్కువ. ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి. నాకు కూడా వంటలు వచ్చేసాయి. కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు, సన్నగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత జస్ట్ చేతిలో ఇలా తీసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసాం కదా, ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అన్ని ఇలా చేసుకోవడమే. ఇలా కూడా ఇటు సైడ్ అయినా చేసుకోవచ్చు, ఒక సైడే రెండైనా ఫోల్డ్ ఇలా వచ్చేస్తుంది షేప్. ట్రై చేస్తావా? ఫస్ట్ ఇలా ఓకే ఫోల్డ్ చేసేసామా, వచ్చింది కదా మిడిల్లో ఒక ఫోల్డ్, ఇలా ఫోల్డ్ అన్నమాట. కొంచెం ఇలా కరెక్ట్గా షేప్ ఇచ్చేసి ఆయిల్లో వేసేయడమే. నూనె వేడిగా ఉండాలి. నూనె మటుకి మరీ టూ మచ్ హాట్ ఉంటే పైన నల్లగా అయిపోతుంది. చెవిడి చేస్తున్నాడు. ఏం చేసావు నువ్వు? నిన్ను ఏమనుకోవాలి నేను యామిని? ఇందాక ఆయిల్ చాలా వేడెక్కింది, సో అందుకని స్టవ్ ఆఫ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాను అన్నమాట. చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. షేప్ అయితే సూపర్ గా ఇలా టై చేసినట్టు వస్తుంది అనమాట. కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడం. సో ఇవి ఫ్రై అవ్వడానికి 8 to 10 minutes మనకి టైం పడుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి. ఇది బాగున్నాయి కదా ఫ్రై అయ్యాక.
మనం నేపాల్ సైడ్ అటు వెళ్తే గనక చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. మంచి టీ కాఫీతో జ్యూస్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్ లో అయినా కట్టించవచ్చు అనమాట. అస్సలు ఆయిల్ లాగలేదు. సింపుల్ ప్రాసెస్. ఎస్, యామిని లాగా వంట చేయడం ఇష్టం లేకపోయినా కష్టమైనా హ్యాపీగా చేసుకునే స్నాక్. అవును. సో మరి చూసారు కదా, మనం కప్సే చేసేసాము. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుకుందాం. కప్సీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో చక్కెర పాలు వేసి బాగా కలుపుకొని నెయ్యి కూడా వేసి చక్కెర అంతా కరిగే వరకు కలిపిన తర్వాత తగినంత మైదా పిండి వేసి పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు పెద్ద చపాతీ లాగా ఒత్తుకొని దానిపైన కాస్త ఇలాచి పొడి చల్లుకోవాలి. తర్వాత నైఫ్ తో కట్ చేసుకొని మనకి ఇష్టమున్న షేప్ లో ఫోల్డ్ చేసుకొని వేడి నూనెలో వేసి చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా కప్సీ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనకి మోహిత మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ మోహిత, హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఎలా ఉన్నారు అందరూ? అందరం బాగున్నాం మోహిత. అక్క నేను వెజిటేరియన్ అక్క. నాకు వెజ్ కబాబ్ అంటే చాలా చాలా ఇష్టం. ఏదైనా హెల్దీగా టేస్టీగా ఉండే కబాబ్ చేసి చూపించండి అక్క అని చెప్పి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా మనం మూంగ్ దాల్ కబాబ్ తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో సింపుల్ గా పెసరపప్పుతో కబాబ్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ ఉంది. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు, ఇంకా నానబెట్టుకొని జస్ట్ ఒక బాయిల్ వచ్చిన పెసరపప్పు, అక్కడ ఉప్పు ఉంది, ఇక్కడ ఉప్పు. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. నేను పట్టేస్తా. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ స్పూన్ ఉంటుంది. థ్యాంక్ యూ. మిగిలింది ఇక్కడ కొంచెం ఉంది కదా, ఇది పక్కన ఎందుకు పెట్టాను అంటే మనకి పప్పు పప్పుగా తగిలితే బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొత్తిమీర, తురుముకున్న పన్నీరు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక చుక్క వాటర్ కావాలి, కింద మగ్గులో ఉంది. కొంచెం వాటర్ వేసుకుందాం. పన్నీర్ ఉంది అండ్ పెసరపప్పుని ఉడికించి వేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చేసిన తర్వాత మనం రౌండ్ రౌండ్గా కబాబ్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ప్రెస్ చేసి షేప్ ఇవ్వడమే. అన్నీ ఫస్ట్ ఇలా చేసేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. నెయ్యితో అయినా నూనెతో అయినా బటర్తో అయినా మన ఇష్టం, దేంతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీ వర్షన్లో నెయ్యే వేస్తున్నాను. బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. జస్ట్ రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే అస్సలే అవసరం లేదు. పెసరపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. పన్నీర్ వేసాను, మిగతావన్నీ మనం డైరెక్ట్గా తినేయచ్చు కాబట్టి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అటు ఇటు మంచి కాల్చుకుంటే సరిపోతుంది. పండగ టైంలో కూడా మనం చక్కగా ఇది చేసుకోవచ్చు. ప్రోటీన్ తినాలి అనుకున్నప్పుడు, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి చక్కగా సాలడ్లో కూడా ఇది మనం మిక్స్ చేసుకోవచ్చు కదా. నేను చెప్తుంటే మీరు ఇద్దరు ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ పోట్లాడతారు అంతేనా? ఏం మాట్లాడరా? చూస్తున్నాను, అంటే ఫైనల్ గా ఎలా తిందామని కొంచెం. ఓ
కొంచెం ఏంటి మొత్తం ఇస్తాను. వద్దు. మామూలుగా అంటే ఇప్పుడు మీరిద్దరు నాకన్నా చిన్నవాళ్ళు కదా, మేము మొత్తం 5 మెంబర్స్ అన్నమాట. ఓ పెళ్లికి ముందు అప్పుడప్పుడు తమ్ముడితో చెల్లితో అందరూ జనరల్ గా అందరు పోట్లాడుకుంటారు కదా, కానీ పెళ్లి అయిన తర్వాత నిజంగా సిబ్లింగ్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అత్త వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అమ్మకి నాన్నకి చెప్తే బాధపడతారు. అవును. ఎవరికి చెప్పుకుంటాం? మన సిబ్లింగ్స్ తో Siblings. చెప్పుకుంటాం. ఏదైనా అవసరం ఉంటే తమ్ముడికి కాల్ చేస్తే తమ్ముడు వస్తే పరిగెత్తాలి. అక్క పెళ్ళయ్యాక ఏమైనా అవసరం ఉంటే అమ్మ నాన్న గురించి కూడా మనం పక్క వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేం, సిబ్లింగ్స్ తోనే చెప్పుకుంటాం. అప్పుడు నిజంగా పెళ్ళైన తర్వాత తమ్ముడిని చూడాలనిపిస్తుంది, తమ్ముడితో మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడేమో పోట్లాడాలనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు తను ఉండడు, తను వెళ్ళినప్పుడు నేను ఉండను, ఇద్దరు కలిసేది ఈ మధ్య చాలా డిస్టెన్స్ ఎక్కువైపోయింది. మామూలుగా కూడా మీ ఇద్దరికి ఎక్కువ ఏజ్ గ్యాప్ కూడా లేదు, 1 లేదు, ఇయరే 1 కాబట్టి year. ఫ్రెండ్స్ లాగా. అంతే. ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత రెండో వైపు, ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. చిన్నప్పుడు ఇద్దరు అంటే బాగా పోట్లాడుకుంది, ఎప్పుడు చిన్నప్పటి గురించి మాట్లాడుకుంటే గుర్తొచ్చే మూమెంట్ ఏంటి? ఫుడ్. ఎందుకు? అప్పుడు చిన్నప్పుడు వాడు సన్నగా ఉన్నాడని మిల్క్ లో మిక్స్ చేస్తాం కదా, ఆ పౌడర్స్ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే నేను అటు నుంచి అటు తిరిగి డబ్బా మొత్తం ఖాళీ చేసేదాన్ని. మా తమ్ముడికి నెక్స్ట్ డే మార్నింగ్ చేసేదానికి కలపడానికి మా అమ్మ వెళ్తే డబ్బా ఉండేది కాదు. ఆ విషయంలో అక్కే తినేస్తుంది, అక్కే చేసింది. నేను దొరికిపోతాను, ఏం చేసినా వాడు దొరకడు. సైలెంట్ గా ఉంటారు. అలా తన్నులు తిన్నాను నేనే, వాడు తినలేదు. అన్నిట్లో ఇంకంతే 24/7 అక్క, అంతే. అయితే మరి అమ్మ కొడుతుంది కదా, అంటే ఎందుకు తమ్ముడు వల్ల అమ్మ కొడుతుందా? మళ్ళీ నువ్వు వెళ్ళి తమ్ముడిని కొట్టేదన్నా? నేను అలా ఎప్పుడు కొట్టలేదండి. సో రక్షాబంధన్ అంటే అక్కలు చెల్లెళ్ళు గిఫ్ట్స్ కోసం వస్తారని కొంతమంది అనుకుంటారు. కాదు, ఆ రోజు మనకంటూ ఒక స్పెషల్ డే పెట్టి మనం ఎక్కడున్నా సరే వచ్చి కలుస్తాము, టైం స్పెండ్ చేస్తాం. డెఫినెట్ గా అక్క తమ్ముడు కలుసుకున్నాను, చాలా రోజుల తర్వాత కలిసి చిన్నప్పటిది కొంచెం అన్నా మాట్లాడుకుంటాం కదా, ఆ టాపిక్ ఎంతో కొంత వస్తుంది. మా అత్తమ్మకి ఇప్పుడు 73-74 ఇయర్స్. వాళ్ళ తమ్ముడికి ఖచ్చితంగా రాఖీ కడుతుంది తెలుసా, అంత పెద్ద ఆవిడ అయినా. వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అక్క రాఖీ కడుతుంది అని చెప్పేసి. మా తమ్ముడు కూడా అంతే. అంటే ఒక 2 years బిఫోర్ నేను కట్టలేదు. మా చెల్లి అంటే బాబాయ్ వాళ్ళ కూతురు తను కట్టింది, బట్ నేను కట్టలేదని చాలా మిస్ అయ్యాడంట దాన్ని, మా మమ్మీ చెప్పింది. సో ఇప్పుడు చక్కగా మంచి ఫ్రై చేసేసాం, ప్లేట్ లోకి తీసుకుందాం. భలే బాగున్నాయి కదరా యామిని. చాలా బబ్లీగా ఉన్నాయి. గ్రీన్ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మూంగ్ దాల్ కబాబ్స్ తయారీ విధానం మీరు చూసేస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కప్సీ కూడా మేము తెచ్చేసుకుంటాం. మూంగ్ దాల్ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం నానబెట్టి ఒక ఉడికించిన పెసరపప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు వేసి, నానబెట్టి ఉడికించి మిగిల్చుకున్న పెసరపప్పు వేసి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, తురుముకున్న పన్నీరు వేసి కొద్దిగా నీళ్లు వేసి పిండిని బాగా తడుపుకోవాలి. ఇప్పుడు రౌండ్ గా కబాబ్ షేప్ లో ఒత్తుకొని పాన్ లో కాస్త నెయ్యి వేసుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన మూంగ్ దాల్ కబాబ్ రెడీ అవుతుంది. మాట్లాడుతూ 2 వంటకాలు చేసేసాం. మీకు కూడా ఇలాంటి మంచి వంటకాలు కావాలి అన్నా, లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallamala.com. సో నీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? స్వీట్ తీసుకో, టేస్ట్ చేయి. నీకు హాట్. సూపర్. వేడిగా ఉంది. అరోమా అయితే అసలు అదిరిపోయింది. సూపర్. 2 minutes లో అయిపోయే రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ ఉండదు, మైల్డ్ గా బాగుంటుంది అన్నమాట. సో ఇలా రక్షాబంధన్ ని మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా చక్కగా పండగని సెలబ్రేట్ చేసుకోండి. అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నా వెళ్ళి కలవండి, అట్లీస్ట్ ఫోన్ లో అయినా మాట్లాడుకోండి. మరొకసారి షో ముగించే ముందు మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్.